శాంతి 26/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. బాప్ దాదా యొక్క ప్రాక్టికల్ పాలన పొందుతున్న ఆత్మను. అతి భాగ్యవాన్ ఆత్మను. వర్తమానము మరియు భవిష్యత్తులో కూడా మహాన్ ఆత్మను. నేను బ్రాహ్మణ ఆత్మను. శక్తులు మరియు గుణాలతో సదా సంపన్నంగా ఉన్నాను. నా దృష్టి మరియు వైబ్రేషన్స్ అలౌకికంగా ఉన్నాయి. నా నడవడిక, వ్యవహారము, ముఖముతో దివ్యత మరియు మహానత ప్రకాశిస్తూ ఉన్నాయి. అమృతవేళ నుంచి రోజంతా ప్రతి కర్మలో ప్రతి సమయం నా స్థితి ఏకరసంగా ఉంది. నేను సదా అలౌకికంగా మరియు హర్షితంగా ఉంటున్నాను. సాధారణ కార్యాలు చేస్తూ కూడా ఫరిష్తా నడవడిక వ్యవహారంతోనే ఉన్నాను. అన్ని రకాల పరిస్థితుల్లో, సమస్యల్లో నా నడవడిక మరియు వ్యవహారము ఫరిష్తా సమానంగా ఉన్నది. ఏ రకమైన మాటలే కానీ, విషయాలే కానీ నా దగ్గరకు వస్తే నేను వాటిని అలౌకికతలోకి పరివర్తన చేస్తున్నా ఫరిష్తాను. ఏమైనా కానీ నా లోపల అలౌకికత సదా ప్రకాశిస్తూ ఉంది. నేను సదా శుభచింతన మరియు శుభ భావన కలిగి ఉన్నాను. కల్పకృతం కూడా నేను ఫరిష్తాగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఫరిష్తాగా అవ్వాల్సిందే. సూక్ష్మపు నిర్లక్ష్యాలను నేను ఆహుతిస్తున్నాను. సదా అలర్ట్గా మరియు యాక్టివ్గా ఉంటున్నాను. బాప్ దాదా ఇద్దరు కూడా సదా 1000 కళ్ళతో నన్ను చూస్తూ ఉన్నారు. 1,00,000 చెవులతో నాది వింటున్నారు. నా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. నేనైతే ఏ విషయంలోనూ ఇంకా లూజ్గా ఉండను. ఏదైతే గడిచిపోయిందో గడిచిపోయింది. ఇప్పుడిక ఫుల్ స్టాప్.
ఇప్పుడు ఇంకా నా ప్రతి మరియు అందరి ప్రతి నేను శుభ సంకల్పాలే చేస్తాను. కారణాలను నివారణ చేస్తాను. మనసు అన్న కాగితంని పూర్తిగా క్లియర్గా ఉంచుకుంటాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక చిన్న చెరువు యొక్క దృశ్యం కనపడుతుంది. ఆ చెరువు అనేక ఆకులతో కప్పబడి ఉంది. నేను ఈ చెత్తనంతా ఒక రంధ్రాలున్న బ్రష్ని ఉపయోగించి శుభ్రపరుస్తున్నాను. మరోవైపు నుంచి స్వచ్ఛమైన నీరు చెరువులో నిండుతూ ఉంది. కొంచెం సమయం తర్వాత చెరువు అంతా చాలా శుభ్రంగా అయిపోయింది. ఎంతగా చెరువు శుభ్రమయ్యిందంటే నీలిరంగు ఆకాశం యొక్క సుందరమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. మరి ఈ చెరువు నా మనస్సుకి ప్రతీక. స్వచ్ఛమైన నీరు బాప్ దాదా ఇస్తున్న దివ్య జ్ఞానము. శుభ్రం చేసిన బ్రష్ నా యొక్క స్వపురుషార్థము. ఈ రకంగా నేను స్వచ్ఛంగా మరియు స్పష్టంగా అవ్వడంతో నా ఉన్నతమైన స్థితి, ఫరిష్తా స్థితి ప్రతిబింబిస్తున్నాను. గడిచిన విషయాలన్నింటినీ నేను ముడుచుకుంటున్నాను. ఇక పాత విషయాలన్నీ ఇప్పుడు సమాప్తం. నేను నా అనాది సంస్కారాల్ని ఇమర్జ్ చేసుకుంటున్నాను. ఇముడ్చుకునే శక్తిని పూర్తి రీతిలో ఉపయోగించుకుంటున్నాను. మనస్సు అనే ప్లేట్ పైన వ్యర్థము మరియు గతాన్ని పూర్తిగా శుభ్రపరుస్తున్నాను. అవి వైబ్రేషన్ రూపంలో కూడా నాలో నేను ఉంచుకోవటం లేదు. నా సబ్కాన్షియస్ మనసు అనగా మనసు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంది. నేను సదా బాబా యొక్క స్మృతి స్వరూపంలో ఉండేటువంటి ఫరిష్తాను. నా వ్యవహారము, నడవడిక మరియు ముఖంతో బాబాను ప్రత్యక్షం చేసే మహాన్ ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ముళ్ళని పువ్వులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. అన్నిటికంటే పెద్ద ముళ్ళు దేహాభిమానము. దీని నుండే అన్ని వికారాలు వచ్చేస్తాయి. అందుకే ఆత్మాభిమానులుగా అవ్వండి. ప్రశ్న: భక్తులు తండ్రి ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకొని కారణంగా తండ్రిని సర్వవ్యాపి అంటారు. తండ్రి బహురూపి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు క్షణంలో ఏ బిడ్డలో అయినా ప్రవేశించి ఎదురుగా ఉన్న ఆత్మ యొక్క కళ్యాణం చేసేస్తారు. భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారు.
వారు సర్వవ్యాపి కాదు, కానీ చాలా తీవ్రమైన రాకెట్. తండ్రి వచ్చేందుకు వెళ్ళేందుకు సమయం పట్టదు. ఈ విషయం అర్థం చేసుకొని కారణం వలన భక్తులు భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు. ఓం శాంతి. ఇది చిన్న ఉద్యానవనం. మనుషులు తోటలోకి వెళ్ళినప్పుడు అందులో రకరకాల వృక్షాలు కూడా ఉంటాయి, పసి మొగ్గలు కూడా ఉంటాయి. కొన్ని స్థానాలలో సగం వికసించిన మొగ్గలు కూడా ఉంటాయి. ఇది కూడా తోటనే కదా. ఇక్కడ ముళ్ళ నుండి పువ్వులుగా అయ్యేందుకు వస్తున్నామని పిల్లలకి తెలుసు. శ్రీమతం ద్వారా మనము ముళ్ళ నుండి పువ్వులుగా అవుతూ ఉన్నాము. ముళ్ళు అడవిలో ఉంటాయి, పువ్వులు తోటలో ఉంటాయి. తోటను స్వర్గమని, అడవిని నరకమని అంటారు. తండ్రి కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది పతిత ముళ్ళ అడవి, అది పూల తోట. ఒకప్పుడు పూల తోట ఉండేది, అది ఇప్పుడు ముళ్ళ అడవిగా అయిపోయింది. దేహాభిమానం అన్నటికంటే పెద్ద ముళ్ళు. దాని తర్వాతనే మిగిలిన వికారాలన్నీ వస్తాయి. అక్కడైతే మీరు దేహీ అభిమానులుగా ఉంటారు. ఆత్మలో జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు నా ఆయువు పూర్తి అవుతుంది. ఇప్పుడు నేను ఈ పాత శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటాను. నేను గర్భమహల్లోకి వెళ్ళి విరాజమవుతాను అని సాక్షాత్కారం అవుతుంది. మళ్ళీ మొగ్గగా అయ్యి మొగ్గ నుండి పువ్వుగా అవుతాను అనే జ్ఞానం ఆత్మకు ఉంటుంది. అక్కడ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం ఉండదు. కేవలం ఇది పాత శరీరము, దీనిని ఇప్పుడు మార్చాలి అన్న జ్ఞానమే ఉంటుంది. ఆంతరికంలో ఖుషి ఉంటుంది. కలియుగ ప్రపంచపు ఏ ఆచారాలు అక్కడ ఉండవు. ఇక్కడ లోక మర్యాదలు, కుల మర్యాదలు ఉంటాయి. తేడా ఉంది కదా. అక్కడి మర్యాదలను సత్య మర్యాదలని అంటారు. ఇక్కడ ఉండేవి అసత్య మర్యాదలు. సృష్టి అయితే ఉంది కదా. ఆసురీ సంప్రదాయమైనప్పుడు తండ్రి వస్తారు. అందులోనే దైవీ సాంప్రదాయం స్థాపనమైనప్పుడు ఆసురీ సాంప్రదాయం వినాశమవుతుంది. కాబట్టి ఆసురీ సాంప్రదాయంలోనే దైవీ గుణాల సాంప్రదాయం స్థాపన జరుగుతుంది. యోగ బలం ద్వారా మీ జనం జన్మల పాపాలు నశిస్తాయని కూడా తండ్రి అర్థం చేయించారు. ఈ జన్మలో చేసిన పాపాలను కూడా తెలిపించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా వికారాల విషయాన్ని తప్పకుండా తెలియచేయాలి. స్మృతిలోనే బలం ఉంటుంది. తండ్రి సర్వశక్తివంతులు. సర్వుల తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో యోగం జోడిస్తే పాపాలు భస్మమవుతాయని మీకు తెలుసు. లక్ష్మీనారాయణులు సర్వశక్తివంతులు కదా. పూర్తి సృష్టిపై వీరి రాజ్యం ఉంటుంది. అది నూతన ప్రపంచము. అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగా ఉంటుంది. ఇప్పుడైతే భూమి కూడా బీడుదైపోయింది. పిల్లలు మీరు ఇప్పుడు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మరి అంత ఖుషి కూడా ఉండాలి. ఎటువంటి విద్యార్థులో అంత సంతోషం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ సర్వశ్రేష్ఠ విశ్వవిద్యాలయము. చదివించువారు సర్వశ్రేష్ఠులు. సర్వశ్రేష్ఠులుగా అయ్యేందుకు పిల్లలు చదువుతారు. మీరెంత నీచంగా ఉండేవారు పూర్తి నీచము నుండి మళ్ళీ ఉన్నతంగా అవుతారు. మీరిప్పుడు స్వర్గానికి అర్హులుగా లేరు. అపవిత్రులు అక్కడకు వెళ్ళలేరు. కనిష్టంగా ఉండేందుకు శ్రేష్ఠ దేవతల ముందుకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు. మందిరాలకు వెళ్ళి తమ నీచత్వాన్ని, దేవతల శ్రేష్ఠత్వాన్ని వర్ణిస్తారు. మీరు దయ చూపితే మేము కూడా శ్రేష్ఠులుగా అయ్యి ఇలా ఉన్నతంగా అవుతామని అంటారు. వారెదురుగా తల వంచి నమస్కరిస్తారు. వారు కూడా మనుషులే, కానీ వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. మందిరాలకు వెళ్ళి మేము కూడా వారి వలె అవ్వాలని పూజలు చేస్తారు. అయితే
వారిని అలా ఎవరు తయారు చేస్తారు? ఎవ్వరికీ తెలియదు. పిల్లల మీ బుద్ధిలో ఈ దైవీ వృక్షానికి అంటు ఎలా కట్టబడుతుందో మొత్తం డ్రామా జ్ఞానమంతా ఉన్నది బాబా సంగమయుగంలో వస్తారు. ఇది పతిత ప్రపంచము. అందుకే మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. మీరిప్పుడు పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. మిగిలిన వారందరూ లెక్కాచారాలన్నీ ముగించుకొని శాంతిధామానికి వెళ్ళిపోతారు. తండ్రి ఇచ్చే మన్మనాభవ మంత్రం ముఖ్యమైనది. గురువులైతే అనేక మంది ఉన్నారు. వారు లెక్కలేనన్ని మంత్రాలను ఇస్తారు. తండ్రిది ఒకే ఒక మంత్రం. తండ్రి భారతదేశంలో వచ్చి ఇచ్చిన మంత్రం ద్వారానే మీరు దేవీ దేవతలుగా అయ్యారు. భగవాను వాచ కదా. వారు భలే శ్లోకాలు మొదలైనవి వల్లిస్తారు, కానీ వారికి అర్థమేది తెలియదు. మీరు అర్థాన్ని వివరించి చెప్పగలరు. కుంభమేళాకు వెళ్ళి అక్కడ కూడా మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. ఇది పతిత ప్రపంచము, నరకము. సతయుగం పావన ప్రపంచంగా ఉండేది. దానిని స్వర్గమని అంటారు. పతిత ప్రపంచంలో పావనులు ఎవ్వరూ ఉండలేరు. మనుషులు పావనంగా అవ్వాలని గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. ఎందుకంటే వారు శరీరాన్నే పావనంగా చేసుకోవాలని భావిస్తారు. ఆత్మ సదా పావనంగానే ఉంటుంది. ఆత్మనే పరమాత్మ అని అనేశారు. ఆత్మ స్నానం ద్వారా పవిత్రమవుతుందే కానీ నీటి స్నానం ద్వారా పావనమవ్వదు అని మీరు వ్రాయవచ్చు. నీటితో అయితే ప్రతిరోజు స్నానం చేస్తూనే ఉంటారు. ఉన్న నదుల్లో ప్రతిరోజు స్నానం చేస్తూనే ఉంటారు. అదే నీటిని తాగుతూ ఉంటారు. నీటితోనే అన్నీ చేయడం జరుగుతుంది. ఎంతో సహజమైన ఈ విషయాలు కూడా ఎవరికీ బుద్ధిలో రావటం లేదు. జ్ఞానము ద్వారానే సెకండులో సద్గతి కలుగుతుంది. జ్ఞానం ఎంత అనంతమైనదంటే మొత్తం సాగరమంతా సిరాగా చేసుకొని, అడవినంతా కలంగా చేసుకొని, మొత్తం భూమిని కాగితంగా చేసుకొని వ్రాసిన అంతం కాదు. తండ్రి ప్రతిరోజు భిన్న భిన్న పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు. ఈరోజు మీకు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నారని తండ్రి చెప్తూ ఉన్నారు. మొదటే ఎందుకు వినిపించలేదని పిల్లలు అంటారు. అరే ముందే ఎలా వినిపిస్తాను? కథ అన్న తర్వాత ప్రారంభం నుండి చివరి వరకు క్రమ పద్ధతిలో వినిపిస్తారు కదా. చివరిలో వచ్చే పాత్రను మొదట ఎలా వినిపిస్తారు? ఇవన్నీ తండ్రి వినిపిస్తూనే ఉంటారు. ఈ సృష్టి చక్రము ఆది మధ్యాంతాల రహస్యం మీకు తెలుసు. మిమ్మల్ని ఎవరు అడిగినా మీరు వెంటనే బదులు చెప్పగలరు. పిల్లలు మీ బుద్ధిలో నెంబర్ వారుగా కూర్చున్నది మీ వద్దకు వచ్చినప్పుడు పూర్తి సమాధానం లభించకపోతే వెలుపలికి వెళ్ళి ఇక్కడ పూర్తి వివరణ లభించదు, తప్పుడు చిత్రాలను పెట్టుకొని ఉన్నారని అనేస్తారు. కాబట్టి వారికి అర్థం చేయించేవారు చాలా బాగుండాలి. లేకుంటే వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. అర్థం చేయించేవారు అర్థం చేయించలేకపోతే ఎలాంటి వారికి అలాంటి వారే చిక్కారని భావిస్తారు. అక్కడక్కడ వచ్చిన జిజ్ఞాసువు చాలా వివేకవంతుడైతే అర్థం చేయించే పిల్లలు అంత తెలివైన వారిగా లేకపోవటం గమనిస్తే బాబానే వారిలో ప్రవేశించి సహయోగం చేస్తారు. ఎందుకంటే తండ్రి చాలా సూక్ష్మమైన రాకెట్ వంటి వారు. వచ్చి వెళ్ళేందుకు వారికి పెద్ద సమయం పట్టదు. అందుకు వారు తండ్రిని బహురూపి లేక సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పిల్లలు మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు అర్థం చేయించేవారు కూడా
ఈ విధంగా ఉండాలి. ఈ రోజుల్లో కొందరు బాల్యం నుండే శాస్త్రాలను కంఠస్థం చేసేవారు చేస్తారు. ఎందుకంటే ఆత్మ సంస్కారం తీసుకుపోతుంటుంది. ఎక్కడ జన్మ తీసుకున్నా అక్కడ తిరిగి అవే వేద శాస్త్రాలు మొదలైనవి చదవడం ప్రారంభిస్తారు. అంతిమతి సౌగతి అయిపోతుంది కదా. ఆత్మ సంస్కారాన్ని తీసుకువెళ్తుంది కదా. చివరికి ఈ స్వర్గద్వారాలు వాస్తవంగా తెరవబడే ఆ రోజు రానే వచ్చిందని పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. స్వర్గం నూతన ప్రపంచంలో ఉంటుందని కూడా పిల్లలకు తెలియదు. మేము సత్యనారాయణ కథ, అమర కథ వింటున్నామని పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఉన్న కథ ఒక్కటే, దానిని వినిపించిన వారు కూడా ఒక్కరే. తర్వాత వాటి శాస్త్రాలను తయారు చేస్తారు. ఉదాహరణలన్నీ ఇవే అన్నమాట. వాటినే భక్తి మార్గంలో ఉపయోగిస్తారు. కాబట్టి తండ్రి సంగమయుగంలో వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద అనంతమైన ఆట. ఇందులో మొదట సత్యత్రేతాయుగాలలో రామరాజ్యం ఉంటుంది. తర్వాత మళ్ళీ రావణరాజ్యం వస్తుంది. ఇది రచింపబడిన డ్రామా. దీనిని అనాది అవినాశి డ్రామా అని అంటారు. మనమంతా ఆత్మలమని తండ్రి ఇచ్చిన జ్ఞానం వేరే ఎవ్వరి వద్ద లేదు. ఆత్మలందరి పాత్ర డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఎవరి పాత్ర ఎప్పుడు ఉంటుందో వారు అప్పుడే వస్తారు, వృద్ధి చెందుతూ ఉంటారు. పతితుల నుండి పావనగా అవ్వడమే పిల్లలకు ముఖ్యమైన విషయం. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. పిల్లలే పిలుస్తారు. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, నా పిల్లలు కామచితిపై కూర్చొని భస్మమైపోయారు. ఇవి యథార్థమైన విషయాలు. ఇది అవినాశి ఆత్మకు సింహాసనం. ఇది అప్పుగా తీసుకోబడుతుంది. బ్రహ్మను గురించి మిమ్మల్ని ఇతడు ఎవరు అని ప్రశ్నిస్తారు. వారికి భగవాను వాచ నేను సాధారణ తనువులో వస్తాను అని వ్రాయబడింది. చూడండి అని చెప్పండి. ఆ అలంకృతమైనటువంటి శ్రీకృష్ణుడే 84 జన్మలు తీసుకొని అంతిమంలో సాధారణంగా అవుతారు. సాధారణమైన వారే మళ్ళీ కృష్ణునిగా అవుతారు అని చెప్పండి. కింద తపస్సు చేసుకుంటూ ఉన్నారు. మేమిలా అవుతూ ఉన్నామని వారికి తెలుసు. త్రిమూర్తి చిత్రాన్ని అయితే ఎంతోమంది చూశారు. కానీ దాని అర్థం కూడా తెలిసి ఉండాలి కదా. స్థాపన చేసిన వారే పాలన కూడా చేస్తారు. స్థాపనా సమయంలోని నామరూప దేశ కాలాలు మరియు పాలనా సమయంలో నామరూప దేశ కాలాలు వేరువేరుగా ఉంటాయి. ఇవి అర్థం చేయించేందుకు కూడా చాలా సహజమే. ఇతడు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈ విధంగా అవుతాడు. ఇతడే 84 జన్మలు తీసుకొని ఇలా అవుతాడు. ఎంత సహజమైన క్షణంలో అర్థం చేసుకునే జ్ఞానము. మేము ఇటువంటి దేవతలుగా అవుతామని బుద్ధిలో జ్ఞానం ఉన్నది. 84 జన్మలు కూడా దేవతలే తీసుకుంటారు. మరి ఇంకెవరైనా తీసుకుంటారా? తీసుకోరు. 84 జన్మల రహస్యం కూడా పిల్లలకు అర్థం చేయించారు. దేవతలే మొట్టమొదట వస్తారు. తీగపై చేప బొమ్మలుంటాయి కదా. చేప కిందకు దిగి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది కూడా మెట్లు అటువంటివే. భ్రమరి, తాబేలు మొదలైనవన్నీ ఇప్పటి ఉదాహరణే. భ్రమరికి ఎంత తెలివి ఉంటుందో చూడండి. మనుషులు తమని తాము ఎంతో తెలివైన వారుగా భావిస్తారు. కానీ మనుషులు భ్రమరీకున్నంత తెలివి కూడా లేదని బాబా చెప్తారు. సర్వము పాత సర్పము పాత చర్మము వదిలి కొత్తది తీసుకుంటుంది.
పిల్లలు ఎంత తెలివైన వారిగా తయారు చేయటం జరుగుతుంది. తెలివైన వారిగా, అర్హులుగా తయారు చేయబడతారు. ఆత్మ అపవిత్రమైనందున అర్హత పోగొట్టుకుంటుంది. కాబట్టి దానిని పవిత్రం చేసి యోగ్యంగా తయారు చేస్తారు. అది యోగ్య ప్రపంచము. పూర్తి సృష్టిని నరకం నుండి స్వర్గంగా చేయు కర్తవ్యం తండ్రి ఒక్కరిదే. స్వర్గం ఎలా ఉంటుందో మనుషులకి తెలియదు. దేవీ దేవతల రాజధానిని స్వర్గమని అంటారు. సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సత్యయుగ నూతన ప్రపంచంలో మనమై రాజ్యం చేస్తూ ఉండేవారమని మీరు తెలుసుకున్నారు. 84 జన్మలు కూడా మనమే తీసుకొని ఉంటాము. ఎన్నిసార్లు రాజ్యం తీసుకున్నామో పోగొట్టుకున్నామో మీకు తెలుసు. రాముని మతం ద్వారా రాజ్యాన్ని తీసుకున్నారు. రావణ మతం ద్వారా రాజ్యం పోగొట్టుకున్నారు. ఇప్పుడు తిరిగి పైకి వెళ్ళేందుకు మీకు రాముని మతం లభిస్తుంది. దిగజారడానికి కాదు, తెలిపించడం. ఎంత బాగా తెలిపించినా భక్తి మార్గం బుద్ధి చాలా కష్టంగా పరివర్తన అవుతుంది. భక్తి మార్గపు ఆడంబరం చాలా ఉన్నది. అది ఊపి వంటిది. గొంతు వరకు అందులో కూరుకుపోతాయి. ఎప్పుడైతే అందరి అంతం జరుగుతుందో అప్పుడు బాబా వస్తారు. అందరినీ జ్ఞానం ద్వారా దాటిస్తారు. తండ్రి వచ్చి పిల్లల ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తూ ఉన్నారు. బాబాతో పాటు సేవ చేయు పిల్లలు బ్రాహ్మణులు మీరే అయినారు. మిమ్మల్ని ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. ఇది అన్నిటికంటే చాలా శ్రేష్టమైన సేవ. ఇలా చేయండని పిల్లలకు శ్రీమతం లభిస్తుంది. మళ్ళీ అందులో నుండి కొందరో ఎన్నుకోబడినారు. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. కల్ప క్రితం కూడా ఎంతోమంది దేవీ దేవతలు వెలువడ్డారు. మళ్ళీ వారే వెలువడతారు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. మీరు కేవలం సందేశాన్ని చేర్చాలి. ఇది చాలా సహజము. భక్తి మార్గంలో పూర్తి హడావిడి ఉన్నది. కల్పం యొక్క సంగమ యుగంలోనే భగవంతుడు వస్తారని మీకు తెలుసు. తండ్రి వచ్చి అందరినీ తీసుకువెళ్తారు. ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉన్నది. అందరూ స్వర్గంలోకి వెళ్తారు. అయినా చదువులో నెంబర్ వారుగా ఉంటారు. కొందరిపై మంగళ దశ, కొందరిపై రాహు దశ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ: యోగ్యులు మరియు వివేకవంతులుగా అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి. పూర్తి ప్రపంచాన్ని నరకం నుండి స్వర్గంగా చేసేందుకు బాబా జతలో సర్వీస్ చేయాలి. ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. కలియుగ ప్రపంచపు ఆచార వ్యవహారాలు, లోక మర్యాదలు, కుల మర్యాదలు వదిలి సత్యమైన మర్యాదలను పాలన చేయాలి. దైవీ గుణాలతో సంపన్నమై దైవీ సంప్రదాయాన్ని స్థాపించాలి. వరదానము: అపవిత్రత యొక్క అంశమైన సోమరితనము మరియు నిర్లక్ష్యాన్ని త్యాగం చేసి సంపూర్ణ నిర్వికారి అవ్వండి. దినచర్యలో ఏ కర్మలోనైనా హెచ్చు తగ్గులు అవ్వడం, సోమరిగా లేదా నిర్లక్ష్యంగా అవ్వడం ఇది వికారం యొక్క అంశమే. వీటి ప్రభావం పూజ్యనీయులుగా అవ్వడంపై పడుతుంది. ఒకవేళ అమృత వేళలో స్వయాన్ని జాగృతావస్థలో అనుభవం చేయకుంటే, విధిలేక కూర్చుంటే, సుస్థిగా కూర్చుంటే, మీ పూజారి కూడా విధిలేక
పూజ చేస్తాడు, లేక సుస్థిగా పూజ చేస్తాడు. కాబట్టి సోమరితనం లేక నిర్లక్ష్యాన్ని త్యాగం చేయండి. అప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వగలరు. స్లోగన్: సేవ భలే చేయండి, కానీ వ్యర్థంగా ఖర్చు చేయకండి. అచ్చా. ఓం శాంతి. प्रभु पलकों की कश्ती में बैठे हम तो चले निज देश रे। प्रभु पलकों की कश्ती में बैठे हम तो चले निज देश रे। सुख शांति की वो दैवी दुनिया हो, सुख शांति की वो दैवी दुनिया बुलाता वो परिवेश रे। प्रभु पलकों की कश्ती में बैठे हम तो चले निज देश रे। प्रभु पलकों की कश्ती में बैठे हम तो चले निज देश रे। दुनिया से हम न्यारे हो गए बन के प्रभु के प्यारे। ले लिए वो अपनी शरण में दुनिया जिसको पुकारे। हो दुनिया से हम न्यारे हो गए बन के प्रभु के प्यारे। ले लिए वो अपनी शरण में दुनिया जिसको पुकारे। निर्मल निश्चल मन को बनाना हो, निर्मल निश्चल मन को बनाना मिला यही उपदेश रे। प्रभु पलकों की कश्ती में बैठे हम तो चले निज देश रे। साथ है शिव सदा संग में तूफान से कैसा डर। ये रूहानी राह अपनी सुखद अपना सफर। साथ है शिव सदा संग में तूफान से कैसा डर। ये रूहानी राह अपनी सुखद अपना सफर। दिल नशीबो अपनी दुनिया ओ, दिल नशीबो अपनी दुनिया मिला यही संदेश रे। प्रभु पलकों की कश्ती में बैठे हम तो चले निज देश रे।
एकता स्नेह सब में होगा भाईचारा। ओ हम फरिश्ते देव होंगे, स्वर्ग होगा हमारा। प्रेम एकता स्नेह सब में होगा भाईचारा। पवित्रता को धारण कर ले, हो पवित्रता को धारण कर ले, शिव का यही आदेश रे। प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश रे। सुख शांति की वो दैवी दुनिया, हो सुख शांति की वो दैवी दुनिया, बुलाता वो परिवेश रे। प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश रे। प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश रे। प्रभु पलकों की कश्ती में बैठे, हम तो चले निज देश।